ముస్లిం కంట్రీగా లేకపోతే ఈ విధమైనటువంటి అరాచకాలు ఇక్కడ ఉంటాయని ప్రపంచం మొత్తంలో బంగ్లాదేశ్ ఎంత బ్లేమ్ అయిపోయిందనంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా పతనం అయిపోయింది. రాజకీయంగా ఇలాంటి టైంలో తీసుకోవాల్సిన స్టెప్ ఇది కాదు అని ఎంతమంది చెప్తున్నా కానీ మహమ్మద్ యూనస్ వినేటువంటి సిచ్యువేషన్ ఉందా? వినరు. అక్కడ ఉన్నటువంటి ముస్లింలే ముఖ్యం అనుకుంటారు. కానీ అక్కడ ఉండేటువంటి హిందువుల విషయంలో భారత్ ఒక సూచన చేస్తూ లేఖ రాసింది. దానికి బంగ్లాదేశ్ స్పందించినటువంటి తీరు మా విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అనేటువంటి మాట. అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడుల్ని మేము గమనిస్తున్నాం, చర్యకు ప్రతి చర్య డెఫినెట్గా ఉంటుంది. అమెరికా అగ్రదేశ్ స్పందించినటువంటి విధానం మరి ఇప్పటికైనా సరే ఆలోచిస్తుందా బంగ్లాదేశ్? ఆలోచిస్తేనే బెటర్, లేకపోతే కంప్లీట్గా ప్రపంచ దేశాల నుంచి ఏ విధంగా చేయగలదో కెనడా విషయంలో చూసింది, ప్రపంచం మొత్తం చూసింది. ఆఖరికి ట్రూడో అధికారుల మీద నెపాన్ని నెట్టేసి తను తప్పించుకున్నాడు. భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. భారతదేశం పాలసీ ఒకటే, మేము మీ విషయాల్లో జోక్యం చేసుకోం, మీ పెరట్లోకి మేము తొంగి చూడం, మేము ఎక్కడా కూడా మీకు సంబంధించి మీ దేశంలో ఉన్నటువంటి అంతర్గత విషయాల్లో మేము వేలు పెట్టాం అనేటువంటి పాలసీ భారతదేశానికి. మరి బంగ్లాదేశ్ ఏం చేస్తోంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల విషయంలో ఏదన్నా పరిణామాలు చోటు చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముస్లిం మైనారిటీలు, ముస్లింలు వాళ్ళు స్పందించరా? భారతదేశంలో ముస్లింలకు ఎంత స్వేచ్ఛ ఉంది, ఏ విధంగానైనా మాట్లాడుకోవచ్చు, ఏ విధంగానైనా సభల్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళ అభిప్రాయాలు అనేటువంటి స్వేచ్ఛ కూడా ఇక్కడ ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి? శాంతియుతంగా ర్యాలీ చేసినా కానీ దేశద్రోహం కేసు పెడతారా? సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి? కొన్ని సాక్ష్యం చూపించి ఇలా చేశామని అంటే అనుకోవచ్చు. ఇప్పటికైనా సరే ఇస్కాన్కు సంబంధించి అక్కడ హిందువుల విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు వీటన్నిటికి సంబంధించి హిందువుల మీద దాడులు చేసినటువంటి వారి విషయంలో కేసులు లేకుండా ఉన్నాయి. ఇప్పటికి 2000కు పైగా దాడులు జరిగిన హిందువుల మీద. అక్కడ తిరుగుబాటు జరిగినప్పుడు ప్రతి ఒక్క హిందువు బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అక్కడ జరిగింది రాజకీయపరమైనటువంటి గొడవలు. హిందువులు ఏం చేశారు? హిందువుల మీద ఎందుకు ఇంత అక్కసు వెళ్ళగక్కుతున్నారు అంటే హిందుత్వాన్ని స్ప్రెడ్ చేయటం తప్ప. ముస్లిం మైనారిటీలు కూడా భారతదేశంలో ముస్లిం మత వ్యాప్తికి వారు చేసేటువంటి చర్యలను కూడా ఎక్కడ అడ్డుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎవరైనా మత ప్రచారాలు చేసుకోవచ్చు. ఇస్కాన్ ఒక ఇండియాలోనూ ఒక బంగ్లాదేశ్లోనూ ఉన్నటువంటిది కాదు, వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉంది. నిత్యాన్నదానాలు చేస్తోంది. విదేశీయులు కూడా కృష్ణతత్వానికి ముగ్ధులై ఏ విధంగా ఉన్నారో మనం చూసాం. దాన్ని ఎక్కడ పరిగణలోకి తీసుకోవట్లేదే. ఆ విధంగా కూడా లేదు, శాంతియుతంగా లేదు. బంగ్లాదేశ్లో హిందువులు ఉండకూడదు, మీరు అందరూ వెళ్ళిపోండి అని ఒక మాట చెప్పండి, ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అక్కడే పుట్టి అక్కడే పెరిగినటువంటి హిందువుల పరిస్థితి ఏంటి?